జగ్గాసాగర్ దగ్గర ఒక క్రాస్ రెగ్యులేటర్ ఉంది. నీళ్ళన్నీ వాళ్ళు అక్కడ ఆపుకుంటారు. కింద మనకు చొప్పదని కాన్స్టిట్యూషన్ క్రాస్ రెగ్యులేటర్ ఉంది. వాళ్ళ అవసరం వాళ్ళు ఇప్పుకుంటారు. మధ్యలో 34 కిలోమీటర్ వరద కాలంలో మన రైతులకు నీరు ఉంటుంది. అందుకే మనం ప్రపోజ్ చేసి 62 కిలోమీటర్ దగ్గర పెట్టింది. ప్రపోజ్ చేసి పెడితే దానికి 16 కోట్లు 15 కోట్ల 15.5 అయితే ఉత్తరప్రదేశ్ చెప్పిన సర్క్యులేటర్ రాసిన సైడ్ బహుశా గవర్నమెంట్కి ఇవ్వాలి రేపు అవుతుంది. మనం ఆల్రెడీ మాట్లాడి అది ఒకటి 62 కిలోమీటర్ కాపీ సార్ కలెక్టర్ గారికి నేను లెటర్ వేసింది ఇవ్వు. ఆల్రెడీ నేను ఉత్తమ సభ్యుని ఇండిషన్ అని చెప్పి ఇది పరిస్థితి చెప్తే సర్క్యులేటర్ రాసింది. పుట్టపని రాసింది ఆల్రెడీ రాస్తే స్పీడప్ పెరిగింది. ఇంకా మీకు అది పంపించింది పుట్టప్ చేసి పంపాలి. ఇవన్నీ ఈ వరద కాలదు ఇప్పుడు జస్ట్ 1 మంత్ బ్యాక్ అనుకున్నాం సార్. ఎందుకంటే రైతులు బాధపడు అని చెప్పని బాధపడి ఎంత తొందరగా అయితే అంత తొందరగా రైతాంగానికి చేద్దాం ఆల్రెడీ పంపించిన ఋతుకుడు సైన్ అయింది. అది వచ్చేస్తుంది మంచిగా వస్తుంది పెడదాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు, జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు సంయుక్తంగా కూడా వేరే నియోజకవర్గంలోని ప్రాజెక్టుల బాట పేరున అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పినటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులను తొలుత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి సంకల్పం తీసుకున్నప్పుడు కలిగుట్ట సూరమ్మ ప్రాజెక్టు దగ్గరికి వారి గతంలో పీస్ అధ్యక్షుని హోదాలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని 2005లో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర గారు 1737 కోట్లు మంజూరు చేసినటువంటి దానిలో కూడా ఉన్న నిధులతో కలిగుట్ట సూరమ్మ వరకు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1 లోపల కంప్లీట్ చేయమని, ఆ తదుపరి స్టేజ్ 2 ఫేజ్ 2లో కలిగుట్టల నుంచి కుడియడమ కాలువల ద్వారా 43,000 ఎకరాలు నీరిచ్చేటువంటి దానికి సంబంధించినటువంటి పనుల పురోగతిని గౌరవ కలెక్టర్లు ఇద్దరు కూడా స్వయంగా కలిసి పరిశీలించడం జరిగింది. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కూడా వీలైనంత తొందరలో వీటి పనులను పూర్తి చేయాలని చెప్పినటువంటి ఆదేశాలతో పాటు ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి నిధులను కూడా వెంట తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేయాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఉదయం ఫాజుల్ నగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభం కాబడింది. ఆ తర్వాత మరిపల్లిలో ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు కూడా పరిశీలించి తదుపరి చందుర్తిలో ఉన్నటువంటి ప్రాజెక్టును అక్కడికి వచ్చేటువంటి నీటి సామర్థ్యాన్ని తెలుసుకోవడంతో పాటు ప్రధానంగా నియోజకవర్గంలో అటు మేడిపల్లి, భీమారు, ఇటు చందుర్తి మండలాలకు సంబంధించిన కనెక్టివిటీ రోడ్డు అటవీ శాఖ అనుమతి లేక 3.5 కిలోమీటర్లు ఆగిపోయినటువంటి రోడ్డును కూడా గౌరవ కలెక్టర్ గారు చూడడం జరిగింది. అటువైపు కలెక్టర్ గారు జగిత్యాల వీరు, ఇటువైపు కలెక్టర్ గా వీరు అది కూడా చూడడం జరిగింది. అటవీ శాఖ అధికారులు కూడా రావడం జరిగింది. అది కూడా వీళ్ళ తొందరలో అటవీ శాఖ అనుమతి తీసుకుని వచ్చి ఆ రోడ్డుకు సంబంధించిన నిధులు ఉన్నాయి, అటవీ శాఖ అనుమతి లేక మధ్యలో ఆగింది కాబట్టి వాటిని కూడా పూర్తిగా దాన్ని కూడా పరిశీలన చేసి తర్వాత ప్రధానంగా కలిగుట్ట సూరమ్మ ప్రాజెక్టులు కూడా రావడం జరిగింది. ఈ చెరువులో పోతున్నటువంటి నష్టపోతున్నటువంటి పైప్ లైన్ బావులకు కూడా కొంత డబ్బు 2 కోట్ల వరకు ఇక్కడ రావాలి. లచ్చపేటలో కూడా 3 కోట్ల దాని సమయం 5 కోట్లు కూడా త్వరగా విడుదల చేసే కార్యక్రమం, ల్యాండ్ అక్విజిషన్ కూడా 10 కోట్లు ముందుగా విడుదల చేసి కుడియడమ కావాలని కూడా మొదలు పెట్టాలని చెప్పని ఆలోచన ప్రధానంగా ఇక్కడ రావడం జరిగింది. గతంలో ఈ ప్రాజెక్టులు కావాలని మేము ప్రజల పక్షాన, రైతుల పక్షాన గట్టిగా నిలబడి ఆనాడు వారి పక్షాన గలమై వారి పక్షాన అనేక ఆందోళన చేసినటువంటి మాకే ప్రజలు రైతులు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యత మా పైన ఉంది కాబట్టి దాన్ని, ఎందుకంటే ఈ ప్రాజెక్టు దగ్గరికి పెద్దలు
రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా వచ్చిపోయారు. వారు కూడా మాట ఇచ్చింది గుర్తుంది కాబట్టి త్వరితగతిన చేయడానికి చెప్పి సంకల్పంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మాట చెప్తూ ప్రధానంగా ఇద్దరు కలెక్టర్లకు నేను రైతుల పక్షాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వారు ముఖ్యమంత్రి గారితో జరిగే సమావేశంలో ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము వారు స్వయంగా చూసినప్పటికీ టెక్నికల్ గా సాంకేతికతతో కూడినటువంటి ఒక నివేదికను మీరు ఇచ్చి అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించేటువంటిది ఏదైతే ప్రాజెక్టు బహుశా తెలంగాణలో ఉందంటే ఇది ప్రథమంలో ఉంటుంది కాబట్టి మీరు చొరవ తీసుకొని మా రైతాంగానికి మా ప్రజలకు మరి సేవలు అందించడంలో మీ సహకారం అందించడంలో అందుబాటులో లేకపోతే మీ సహకారం ఉండాలని చెప్పని ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని రావాలని మేము కోరడం మీరు కూడా వచ్చి స్వయంగా పరిశీలించారు కాబట్టి మాకు నమ్మకం రైతులకు నమ్మకం కలుగుతా ఉంది. రాబో రోజుల్లో కూడా నేను ప్రజలకు రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల మధ్యలో ఉంటామన్నాం, ప్రజల కష్టసుఖాలు పాలు పంచుకుంటామన్నాం, రైతుల అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పినాం. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాపాలన అందిస్తామని చెప్పిండు.